ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. చూడండి, ఇక్కడ ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందేను కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇప్పుడు మన లైఫ్లో ఒకరు మనల్ని మంచోడు అనొచ్చు, ఇంకొకరు ఒకరు మనల్ని పొగిడితే మరొకరు ద్వేషిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎలాంటి వారిని నడిపిస్తాడు, ఎలాంటి వారిని సక్సెస్లోనికి తీసుకొని వెళ్తాడు, ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు, దేవునికి ఎలాంటి వారు కావాలి. మరి ఇక్కడైతే నేను చూస్తున్నాను, దానియేలు అనే ఒక వ్యక్తి, మరి అక్కడ రాజు ఆయనను చాలా గమనించాడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడని అతని పైన దృష్టి పెట్టాడు. హల్లెలూయా. దృష్టి అనండి, దేవుని కనుదృష్టి ఎవరిపైన ఉంది? నరులందరిపైన దేవుని కనుదృష్టి ఉన్నదంట. ఉందా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను గమనిస్తున్నాడు అని? పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మా దేవుడు నేను గమనిస్తున్నాడు అని చెప్పండి. దేవుడు చూస్తున్నాడు నేను. ప్రతి ఒక్క వ్యక్తిని ఒకరు గమనిస్తారు. అలాగే ఈ లోకంలో ఉన్న నరులందరినీ కూడా ఆ దేవాది దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ రాజు దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి దానియేలు. మరి ఇతను ఏం చేద్దాం అనుకున్నాడు అంటే, రాజ్యమంతటి మీద అతనిని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. అంటే రాజు దృష్టిలో పడితే, ఒకవేళ నువ్వు రాజు దృష్టిలో నువ్వు మంచి వ్యక్తిగా, నీతిమంతునిగా, బుద్ధిమంతునిగా నువ్వు కనపడితే, రాజు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఇతన్ని పోనివద్దు, ఇతన్ని మన రాజ్యంలో ఉంచుకోవాలి, ఇతనికి ఒక మంచి పదవి ఇచ్చి, అతనికి ఉన్న జ్ఞానమును బట్టి, బుద్ధిని బట్టి, యథార్థతను బట్టి అతన్ని మరి ఈ పనిలో పెట్టుకోవాలి అని అతడు అనుకున్నాడు. నిజమే, దేవుడు నరులందరి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఇదే ఆలోచన, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను ఎన్నుకోవాలి కదా. మీ అమ్మకు నువ్వు మంచోడువే కదా, మీ అమ్మకు నువ్వు చాలా మంచిదానివి, ప్రియమైన దానివి. మీ నాన్నకు ముద్దులా కుమార్తెవి కావచ్చు, కుమారుడి కావచ్చు. నీ భార్యకు నీవు ఒక మంచి భర్తవు కావచ్చు, నీ భర్తకు మంచి భార్యవు కావచ్చు, నీ పిల్లలకు ఒక తల్లి, మంచి తల్లివి నువ్వు. మా అమ్మ ఎంత మంచిదో, మా నాన్న ఎంత మంచోడో, అడిగినవన్నీ కొనిస్తాడు. మిమ్మల్ని ఎవరు పొగడతారమ్మా? ఎవరన్నా మెచ్చుకుంటారా? ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది. దేవుడు కూడా దావీదును ఎన్నుకునే ముందు, వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి దేవుడు. నినివే పట్టణానికి పోవాలా. ఎవరిని ఎన్నుకున్నాడు? నేను వెళ్ళనన్నాడు. దేవుడు ఏమన్నాడు? నువ్వే పోవాలన్నాడు. ఎవరిని పంపాడు మరి? ఆయన ప్లేస్కి ఇంకొకరు పంపాడా? మోషే కూడా నేను వెళ్ళనన్నాడు. అయ్యా నాతోటి కాదు అన్నాడు. ఆయనకు బదులు ఇంకెవరైనా పంపించాడా?
పంపలే. నోవహు కూడా మరి దేవుడు ఆయన ఎన్నుకోవడానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయన దృష్టి, దేవుని దృష్టి మరి లోకమంతా ఉన్నది కాబట్టి మరి నీతిమంతులు ఎవరున్నారు అని వెతికినప్పుడు ఎవరు కనపడలేదంట. చూడండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను ఎన్నుకోవాలి అంటే నేను చాలాసార్లు చెప్పాను, మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి. చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణము మన దగ్గర ఉండాలి, దేవునికి నచ్చే గుణము. రాజుగారికి నచ్చే శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఈ దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు దృష్టి పడింది అంతే. హల్లెలూయా. 6వ అధ్యాయం 2వ వచనం. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఎవరంట? రాజమంతటిలో ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. మరి దేవుడు నీ కుటుంబంలో నుంచి ఒకరిని ఎన్నుకోవాలనుకుంటున్నాడు. ఎవరు ఎన్నుకోవాలి? మనము మన వాళ్ళకి ప్రియులము. ఇందాక నేను చెప్పాను కదా, మన పేరెంట్స్కి మనం చాలా ఇష్టం, మన వాళ్ళకు చాలా ఇష్టం. కానీ దేవునికి నువ్వు ఇష్టడవై ఉన్నావా? ఈ లోకంలో అందరూ నిన్ను ఇష్టపడుతూ ఉన్నారు. ఒక సెలబ్రిటీ అనుకోండి, అందరు ఇష్టపడతారు. కానీ దేవునికి ఇష్టం లేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అందరికీ ఇష్టమే కదా. నీకు నీ ఫేస్బుక్లో లేదా నీ స్టేటస్కి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నీకు చాలా లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, యూఆర్ సో బ్యూటిఫుల్ అని. చాలా అందరూ కూడా మనం లైక్ చేస్తారు. కానీ దేవుడిని లైక్ చేయట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది మన లైఫ్? దేవునికి నచ్చలేదు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయనలో లోపము లేదు కాబట్టి, ఆయనలో తప్పు లేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? పాపానికి చోటు లేదు ఆయన దగ్గర. అవునా? పాపానికి చోటు లేదు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభా ఈసారికి నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు పాపం చేశాడు? కొన్ని వందల సార్లు చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు ఈసారి నన్ను క్షమించు, ఈసారి నన్ను క్షమించు, ఈసారి నన్ను క్షమించు. దేవుడు ఎప్పుడో నిన్ను పక్కన పెట్టాడు, జాగ్రత్త కదా. దేవుడు ఎప్పుడో నిన్ను పక్కన పెట్టేశాడు. నువ్వు ఈసారి నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతున్నావు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటను తప్పడు. హల్లెలూయా. నీ దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. నువ్వు దేవునికి మాట ఇస్తే తప్పే వ్యక్తివేమో, కానీ దానియేలు మాట తప్పే వ్యక్తి కాదు. హల్లెలూయా.